సరిపోద్ది. పడుతున్నారు కదా అందరూ? నువ్వు స్టార్ట్ చేసిన చెప్పు. స్టార్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు బి రవికుమార్, పెదపూడి మండల డీలర్ ప్రెసిడెంట్ని. మరి గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం డీలర్ వ్యవస్థను తొలగిస్తారు, డీలర్లు ఉండరు, వాలంటీర్ విధానం పెడతాం వల్ల డీలర్లని తీసేస్తున్నారనేసి మరి కొన్ని వార్తాపత్రికలు ప్రచురించడం జరిగింది. అయితే మరి ఆ యొక్క వార్తాపత్రికలు ప్రకటించడం ద్వారా మరి మాలో కొన్ని భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని తొలగించకుండా మా ద్వారానే మరి రేషన్ వ్యవస్థను కొనసాగించాలనేసి మరి అధికారులు ఎంఆర్ఓ గారికి, మండల తహసీల్దార్ వారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రేపు సోమవారం రోజున మరి జేసీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మండలంలో ప్రతి ఒక్క డీలర్లు అందరూ కూడా మరి కలిసికట్టుగా ఈ విధానం మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నాం. ఎందుకంటే 30,000 కుటుంబాలు ఈ యొక్క రేషన్ వ్యవస్థలో కొనసాగుతున్నాయి. ఈ 30,000 కుటుంబాలకి మరి జీవనోపాధి ఇదే కొనసాగుతుంది. దాదాపు మరి 60-70 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇది జాతీయ ప్రజా పంపిణీ వ్యవస్థ కాబట్టి మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా అందరికీ కూడా మరి ఇది జాతీయ ఉపాధి పథకం ద్వారా మరి బియ్యము అలాగే అనేక నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా మేము మరి బ్రతుకుతున్నాం. అలాగే దీంట్లో చదువుకున్న వారు ఉన్నారు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు, అలాగే చాలామంది వృద్ధులు ఉన్నారు. అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఎట్టి పరిస్థితులు తొలగించకుండా మమ్మల్ని కంటిన్యూ చేస్తూ మరి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానంలో మమ్మల్ని కూడా ఉంచేలాగా మమ్మల్ని భాగస్తులు చేసి మా ద్వారానే ఈ వ్యవస్థను కొనసాగించాలని ఈరోజు మేము మరి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మా యొక్క ఈ డిమాండ్ని అంగీకరించి త్వరలోనే ఒక ప్రకటన మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మేము ఆశిస్తున్నాం. జై రేషన్ డీలర్, జై రేషన్ డీలర్, జై రేషన్ డీలర్, జై రేషన్ డీలర్. కట్ చేసాము.